ప్రైజ్ చల్లాడ్ ఈ ఉదయకాల సమయంలో మీతో ఇంతటి భాగ్యాన్ని ఇచ్చిన దేవాదేవుడికి వందనాలు. ఈ రోజున ఒక వీడియో చూశాను. ఆ వీడియో చాలా కలిచివేసింది. ఎంతోమంది కుల వివక్షతో బాధపడుతున్నారంటే, చాలామంది ఏమనుకున్నారంటే ఈ రోజుల్లో కులం ఎక్కడుంది, ఈ రోజుల్లో మతం ఎక్కడుంది అని అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ప్రతి ఒక్కరు ఎలా తయారయ్యారంటే, ఆ వీడియో చూసిన తర్వాత మీతో దేవుడు మాట్లాడతాడు. ఆడేనో పాకిస్తాన్ వాడు వచ్చి ఇండియాలో చెడ్డిప్పి బుల్లి చూసి బుల్లెట్లు కొట్టి చంపిపాడు తెంగుతుంటే మనం హిందువులం ఉండి మనలో మనం ఇగో ఈ పంచాయతీలు పెట్టుకుంటాం. అలాంటి సంఘటన చూసానా మనం బుద్ధి తెచ్చుకోవాలి కదా. మీరు మాలోళ్ళు, మీరు మాదిగోళ్ళు, మీరు ఎస్సీలు, మీరు ముట్టొద్దు, మీరు అంటొద్దు, మీరు ముడితే అపశక్నం అనే ఇలాంటి అడ్డమైన మాటలన్నీ కూడా మాట్లాడడం జరిగింది. వీళ్ళ వెనక నిలబడడానికి వేదాన్ మీడియా నుండి నేను ముందుకు వచ్చాను. గత 20 సంవత్సరాల నుండి ఈ ఊర్లో ఉన్నటువంటి 3 ఆలయాలలో కూడా మిమ్మల్ని రాణించేవాళ్ళు కాదు. 20 సంవత్సరాల నుంచి కాదు, మేము పుట్టక ముందు నుంచి 3 గుళ్ళు ఉన్నాయి ఊర్లో. ఎల్లమ్మ గుడి, ఇదమ్మ గుడి ఒకటి, కోటమేసమ్మ గుడి. ఏ ఒక్క గుళ్ళనే గానీ ఒక అగరబత్తి ముట్టించిన ఈ చరిత్రనే లేదు. పిల్లలు స్కూల్ పోతుండగా అరే మీరు మాల పిల్లలు వేరే సైడ్ కూర్చోండి, నాన్న నేను మాలో అంటే ఎందుకు నేను గుళ్ళో ఉండొద్దు, నేను గుళ్ళోకి వెళ్తే నా బయటికి పంపించరు. ఊర్లోకైనప్పుడు మాలో మీరు రావద్దు అంటారు. నిన్న అన్నారా? మా సుశాలు అన్నారు గట్లా. సభాముఖాన ఊరు జనం అందరి ముందు నువ్వు ఒక మాలవానివి, నువ్వు ₹1,00,000 కాదు 2 లక్షల పాటవాని అని, అమ్మవారి చీర కాదు కదా కనీసం చేతి గాజు కూడా మీకు ఏమని మాట్లాడిన నాతో. మనసు బాధ చాలా బాధ సార్. ఒకసారి ఏడుపు వస్తుంది. ఎందుకు మేము పుట్టడం తప్ప, కులం తప్ప, అసలు ఏం సార్ మేము చేసిన తప్పింది? ఈ బీసీ బిడ్డలే పుట్టినప్పుడే మాలోడు అన్న సావధంగా ఉంది. అప్పుడే ఇద్దరు ఒకే రోజు చంపారు. మంగళవారం రోజు ఇదే ఇంట్లో స్థానం వేశారు సార్. కేసు పెడితే ఇప్పటిదాకా వెలుగులోకి రాలేదు సార్ ఎవరు చంపారు అనేది. చర్మం మొత్తం ఇలా లేపుదామని పట్టుకుంటే చేతిలోకి వచ్చేసింది. ఇప్పటి వరకు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేకి ఎప్పుడు మీరు చెప్పే ప్రయత్నం చేయలేదా? సంగతే తెలియదు. వాళ్ళ హంగామాలు, వాళ్ళ డప్పులు, వాళ్ళ కథలు వాళ్ళే కదా జరిపాయి. వాళ్ళ కాలేజ్ చూడండి ఎంత మంచిగా ఉంది, మా కాలేజ్ చూడ ఎలా ఉంది. అందరూ వస్తారు, నువ్వు రావద్దని నన్ను పోయిన సంవత్సరమే బాధ పెట్టింది. ఈసారి నా పిల్లల్ని బాధ పెట్టింది. ఊర్లోకైనప్పుడు మాలో మీరు రావద్దు అంటారు. మా హస్బెండ్ కి చెప్పిన, నువ్వు పోరాడకపోతే నేను పోరాడతా, గెలుస్తామా ఓడిపోదామా. బరాబరి పోరాటంలో మీ వెంట నేను ఉంటా. ఏ గుడి లోపలికైతే వాళ్ళు రావద్దన్నారో అదే గర్భగుడి లోపలికి పోయి అదే అమ్మవారు తల్లి కాళ్ళ దగ్గర ఉన్న బొట్టు మనం తీసి మనం పెట్టుకోవాలి. బరాబర్ కొబ్బరికాయ కొట్టాలి, బరాబర్ అగరబత్తులు పెట్టాలి. ఎవరు వచ్చి దళితులు మీరు రావద్దని మాట్లాడతారో నేను చూస్తాను. నడవండి. ఈ 100 సంవత్సరాల నుండి వస్తున్న దుర్మార్గమైన ఆచారం తిరిగి రాయడానికి వస్తున్నా. మీ జాతి అహంకారాన్ని అణిచి వేయడానికి వస్తుంది వేదాన్ మీడియా. పక్క రండి అమ్మా, ఎందుకు ఇట్లా రండి, ఆలోచిస్తూ రండి. ఇక్కడ రండి రండి అమ్మా, లోపల రండి, లోపల రండి. మావారి తల్లి అలంకరణ జరుగుతుంది, లోపల రండి. జై బోలో భవానీ మాతాకి. దళితులు గుడి లోపలికి అడుగు పెట్టంగానే అమ్మవారు తల్లి పూని ఏమంటున్నది? రావద్దు, మీరు ఈ కార్యాన్ని చేయొద్దు, నాకు పూజలు వద్దు. ఇంత ఘనంగా పూజలు అవుతున్నాయి కదా నీకు, ఇన్ని రోజుల నుంచి ఎందుకు రాలేదు? ఈరోజు ఏమైందని వచ్చినావు? జై బోలో భవానీ మాతాకి. అమ్మవారు తల్లి సాక్షిగా అర్చన చేపిస్తా, అదే దళితుల నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పిస్తా. ఈ వీడియో చూశారు కదా. ఈ రోజున ఎంతమంది ఎలా ఉంటున్నారో ఇప్పుడు అర్థమవుతుంది కదా. కనీసం దేవత కూడా, గుళ్ళోకి వెళ్ళిన దేవత కూడా అంట వద్దు, వాళ్ళు రావద్దు అని వాళ్ళని ఎంత అంటరానితనంగా చూశారో చూడు. కానీ నా యేసయ్య అలా కాదు. ఒక కుష్ఠివ రోగినైనా సరే హత్తుకున్నాడు, ముట్టుకున్నాడు,
చిచ్చి నీకు కుష్ఠరోగం ఉందని ఆయన వదిలిపెట్టలేదు. అది యేసయ్య ప్రేమ. గుళ్ళోకి అమ్మవారు వచ్చి, అంటే అమ్మవారు ఒక వ్యక్తి మీద పూని ఏమంటున్నాడంటే, మీరు గుళ్ళోకి రావటానికి వీల్లేదు. ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళ గుళ్ళోకి కూడా అడుగు పెట్టలేదంట. ఇప్పుడు చెప్పండి, సనాతన ధర్మం అంటున్నారు. ఇదేనా మీ ధర్మం? మా దేవుడు ఏం చెప్పాడో తెలుసా? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు, శత్రువునైనా ప్రేమించమన్నాడు. మీరు ప్రేమించడం కాదు, ద్వేషించే ధర్మంగా కనపడుతుంది సనాతన ధర్మం. ఏది మీ దేవుని ప్రేమ అక్కడ ఎక్కడ కనపడుతుంది? కరుణాకర సుగుణ అంటూ ఉంటాడు, ప్రవీణ్ ఇంకో వ్యక్తి అంటూ ఉంటాడు, గోపి సనాతన అనే వ్యక్తి అంటూ ఉంటాడు. ఏం నేర్పిస్తుందయ్యా మీ ధర్మం? మా దేవుడు ప్రేమించమంటే నేర్పిస్తున్నాడు. వందల సంవత్సరాల నుంచి కనీసం వాళ్ళ గుళ్ళో అడుగు పెడతానికి కూడా అవకాశం లేదంట. కానీ మా దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? తన కర్రమ్ములు చాపి రండి, నా సన్నిధానంలో ఉండండి. 2 లక్షలు పెట్టి కనీసము వాళ్ళ శారీ, అంటే వాళ్ళ అమ్మవారికి శారీ పెడితే అది కూడా తీసుకోండి. మీరు ఎంత డబ్బు పెట్టినా సరే అమ్మవారి గుళ్ళోకి వెళ్తే ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు. ఇప్పుడు మాట్లాడండి, ఒకటే సనాతన ధర్మం. మరి అక్కడికి వెళ్ళి వాళ్ళతో నువ్వు తీసుకెళ్ళి వాళ్ళని ఆ గుళ్ళో పెట్టలేదే? ఆ వేదాన్ని మీడియా ద్వారా ఎలా తెలియపరుస్తున్నాడు చూస్తున్నాడుగా. మీరు యూట్యూబ్లో చూస్తూ ఉంటారుగా. మరి ఆ ఊరెళ్ళి వాళ్ళందరినీ ఆ గుళ్ళోకి తీసుకువెళ్ళి వాళ్ళకి బొట్లు పెట్టరే? దేవుని కరపత్రాలు ఇస్తే వాళ్ళకి బొట్లు పెడుతున్నారు, మరి వీళ్ళకెందుకు పెడతలేదు? దేవుని సేవకుడు వచ్చి అక్కడ పరిచర్య చేస్తానంటే వాళ్ళందరికీ బొట్లు పెడుతున్నారు, మరి వీళ్ళకెందుకు పెడతలేదు? కనీసము ఒకళ్ళకి బొట్టు కూడా పెడతాం కాక ఇంకేం చేయలేదు, కనీసం అగరబత్తులు కూడా వెలిగించలేని స్థితిలో చేశారంట. ఏం నేర్పిస్తుందయ్యా మీ సనాతన ధర్మం? ఒక్కసారి మీ ఆత్మ పరిశీలన చేసుకోండి. ఆ గుళ్ళోకి వెళ్ళగానే ఆ దేవత వచ్చి అంటుంది, మీరు ఎందుకు వచ్చారు, రావద్దని ఉమ్ము వస్తుంది. నా దేవుడు ఉమ్ము వేసిన కాడ తుడుచుకున్నాడే తప్ప, తుడుచుకొని వాళ్ళని ప్రేమించాడు, వారి కొరకు ప్రార్థన చేశాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు. అది నిజమైన ప్రేమ. ప్రేమకు నిదర్శనం ఎవరైనా ఉన్నారంటే అది ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. ఈరోజు నేను వీడియో వింటున్న ప్రతి బిడ్డలు ఒకసారి ఆలోచించేయండి. యేసయ్య ప్రేమలో ఎంత గొప్పతనం ఉందో, యేసయ్య ప్రేమలో ఎంత ఆయనపై ఉమ్మూసినా తుడుచుకుంటూ వెళ్ళిపోయాడు. మరి మీ ధర్మం ఏం నేర్పిస్తుంది? ఆ దేవత వాళ్ళ మీద కాండ్రించి ఉమ్మూస్తుంది. ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. నిజ దేవుడు ఎవరో, ఎలాగ ప్రేమిస్తాడో. దేవుడు కన్నా నిదర్శనం ఏంటంటే ప్రేమించే మనసు కలిగిన వాడు, ద్వేషించేవాడు కాదు. శత్రువును కూడా ప్రేమించమంటున్నాడు. ఇది మా ధర్మం చెప్పేది. మీ ధర్మం ఏమో ద్వేషించమంటుంది, శత్రువునైనా నాశనం చేయమంటుంది. నా దేవుడు ఏమంటున్నాడంటే శత్రువు పట్ల కనికరం చూపి వారి కొరకు ప్రార్థన చేయమంటున్నాడు. నిజ ధర్మం ఏదో తెలుసుకోండి. ఈ వీడియో ద్వారా అయినా కొంతమంది అయినా మారతారేమో అని దేవుడు ఈ రోజున మీకు ఈ సత్యాన్ని తెలియపరుస్తున్నాడు. ఇకను మీ గుడ్డితనం విడిచి నిజ మార్గంలోకి రండి. అప్పుడు దేవుని యొక్క కనికరం మీ మీదకి వస్తుంది. ఆమేన్.